231 క్వశ్చన్. వాట్ ఈజ్ టూ డైమెన్షనల్ మోషన్? మరి టూ డైమెన్షనల్ మోషన్ అంటే ఏంటి? టూ కోఆర్డినేట్స్ ఆర్ సఫిషియంట్ టు సే పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ టూ డైమెన్షనల్ మోషన్. టూ డైమెన్షనల్ మోషన్ అంటే ఏంది? రెండు కోఆర్డినేట్స్ అవసరమైతే దాన్ని దేనిగా తీసుకోవాలి? టూ డైమెన్షనల్ మోషన్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొజెక్టైల్ మోషన్. ఏ కిక్డ్ సాకర్ బాల్, ఒక బాల్ని ఇట్లా తన్నినాడు అనుకోండి, తంతే మనకేం కావాలి? ఈ రెండు డైరెక్షన్లు అవసరమవుతాయి. రెండు డైరెక్షన్లు మనకు అవసరమవుతాయి, అంటే రెండు కోఆర్డినేట్స్ అవసరమవుతాయి. సర్క్యులర్ మోషన్కి కూడా రెండు కోఆర్డినేట్స్ అవసరమవుతాయి. అదేవిధంగా క్రావెలింగ్ కూడా ఫ్లోర్ పైన మనకు నడిచే యాంట్ యొక్క చలనమైనా కూడా మనకు టూ డైమెన్షనల్ మోషన్గా మనము తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ త్రీ డైమెన్షనల్ మోషన్? త్రీ కోఆర్డినేట్స్ ఆర్ సఫిషియంట్ టు సే పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ త్రీ డైమెన్షనల్ మోషన్. మూడు కోఆర్డినేట్స్ అవసరమైతే, XYZ మూడు కోఆర్డినేట్స్ అవసరమైతే దాన్ని త్రీ డైమెన్షనల్ మోషన్ అంటారు. ఎగ్జాంపుల్, బర్డ్ ఫ్లయింగ్ ఆర్ మోషన్ ఆఫ్ ద ఏరోప్లేన్ యొక్క మోషన్ కానీ అదేవిధంగా ఏరోప్లేన్ యొక్క మోషన్ కానీ బర్డ్ యొక్క మోషన్ కానీ నాకు దేని కిందకి వస్తుంది? త్రీ డైమెన్షనల్. గ్యాస్ మాలిక్యూల్స్ కదిలే గ్యాస్ మాలిక్యూల్స్ కూడా ర్యాండమ్లీ బౌన్సింగ్ అరౌండ్ ఏ కంటైనర్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్, గ్యాస్ మాలిక్యూల్. కైట్ ఫ్లయింగ్ కూడా దాని కిందకే వస్తుంది. రోలార్ కోస్టర్ ట్విస్టింగ్, టర్నింగ్, అసెండింగ్ అండ్ డిసెండింగ్. సో 3D ప్లేస్లో జరుగుతుంటుంది రోలార్ కోస్టర్ది కూడా. ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? త్రీ డైమెన్షనల్ మోషన్ కిందకి వస్తాయి. త్రీ డైమెన్షనల్ మోషన్ కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ 233 క్వశ్చన్. పాత్ ఈజ్ రిలేటివ్ ఆర్ అబ్సల్యూట్? పాత్ అనేది రిలేటివా అబ్సల్యూటా? పాత్ ఈజ్ రిలేటివ్. పాత్ ఈజ్ వాట్? రిలేటివ్. పాత్ అనేది రిలేటివ్, నాట్ అబ్సల్యూట్. పాత్ ఈజ్ వాట్? రిలేటివ్. పాత్ అనేది మనకు రిలేటివ్, నాట్ అబ్సల్యూట్ కాదు, రిలేటివ్గానే ఉండడం జరుగుతుంది. రిలేటివ్గా ఉండడం జరుగుతుందంటే వేరే దాని మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్, రైట్ ఏ సపోర్టింగ్ టు సే పాత్ ఈజ్ రిలేటివ్. సో వెన్ ఏ బాడీ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ మూవింగ్ ఏరోప్లేన్ టు పైలట్ ఇట్ ఈజ్ స్ట్రేట్ లైన్, బట్ ఫర్ ఏ పర్సన్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ పారాబోలా. సో ఒక ఏరోప్లేన్లో వెళ్ళే దాని నుంచి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కనుక వదిలేస్తే ఈ యొక్క ప్లేన్లో ఉండే పైలట్కి ఇది స్ట్రేట్ లైన్లో వస్తున్నట్టుగా అవుపిస్తుంది. కానీ గ్రౌండ్ మీద ఉన్నోనికి మాత్రం పారాబోలా రకంగా అవుపిస్తుంది. ఎట్లా అవుపిస్తుందంటే, ఇలా వదిలిపెట్టిన తర్వాత ఏమవుతుంది? స్పీడ్గా వదులుతుంది కాబట్టి ఇట్లా ట్రావెల్ చేస్తుంది ఈ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు ఒక సెకండ్లో ఈ వెహికల్ ఇక్కడ కనుక ట్రావెల్ చేస్తే బాల్ ఇక్కడ ఉంటుంది. 2 సెకండ్లలో ఇంత దూరం ట్రావెల్ చేస్తే బాల్ అంటే సబ్స్టెన్స్ ఇక్కడ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది. 3 సెకండ్లలో అయితే ఇక్కడ ఉంటుంది, 4 సెకండ్లలో అయితే ఇక్కడ ఉంది. అంటే మనకి ఎప్పుడు కూడా వాడున్న ప్లేస్లోనే ఉంటుంది కాబట్టి స్ట్రేట్ లైన్గా కిందికి డ్రాప్ అవుతుంది అనుకుంటాడు. కానీ భూమి మీద ఉండేవాడికి ఎట్లా అవుపిస్తుంది? పారాబోలా రకంగా అవుపిస్తుంది. పారాబోలా రకంగా అవుపించడం జరుగుతుంది. 235 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ డిస్టెన్స్? డిస్టెన్స్ అంటే ఏంటి? దేన్ని డిస్టెన్స్ అనడం జరుగుతుంది? డిస్టెన్స్ అంటే ఏంటిది? లెంత్ ఆఫ్ ద పాత్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్టెన్స్. ఒక ఆబ్జెక్ట్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చింది అనుకోండి, ఇట్లా వెళ్ళింది. అది ఈ టోటల్ లెంత్, ఈ మార్గం ఏదైతే ఉందో ఈ మార్గం యొక్క మొత్తం లెంత్ని ఏమంటారు? డిస్టెన్స్ అంటారు. అదే ఒకవేళ ఈ ఇనిషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్, ఈ రెండింటి మధ్య ఉన్న లీస్ట్ డిస్టెన్స్, తక్కువ దూరాన్ని ఏమంటారు? డిస్ప్లేస్మెంట్ అంటారు. డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్.